అంటున్నారు. మనం అభిరామి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బ్యూటిఫుల్ గార్జియస్ అందం దగ్గరికి వెళ్దాం. ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు ఫిల్మ్తో ఇక్కడికి వచ్చాను. అది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? అదే నాకు వినాలి. ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దామంటే దాంట్లో ఏమేం ఉండాలని మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక మంచి స్టోరీ ఉండాలి, మంచి క్యారెక్టర్స్ ఉండాలి, మనం ఏమైనా ఒక ఆలోచించడానికి ఏమైనా ఒకటి ఉండాలి కదా. అదన్నీ ఈ సినిమాలో ఉంది. సో యూజువలీ బ్రహ్మాండంగా ఒక మూవీ చేస్తే దాంట్లో స్టోరీ అంతా ఫోకస్ చేయరు, కొంచెం మాస్గా తీసుకెళ్తున్నారు. బట్ దీంట్లో ఆ మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మంచి స్టోరీ ఉన్నాయి, మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్తో ఈ సినిమా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. నితిలన్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. అనురాగ్ కశ్యప్ సార్ ఉన్నారు, మమతా మోహన్ దాస్ మేడం ఉన్నారు, నేను కూడా ఒక మంచి పాత్రం చేశాను. ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి ప్రాజెక్ట్లో వాట్ యూ సే టు బికమ్ అ పార్ట్ ఆఫ్ దాట్, అది ఏ ఒక ఆర్టిస్ట్కి దట్ ఈస్ అ బిగ్ డ్రీమ్. సో అలా నాకు ఇది ఒక ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. బికాస్ టు వర్క్ విత్ సచ్ అన్ అమేజింగ్ టీమ్ అండ్ సుధన్ గారు మంచి ప్రొడ్యూసర్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ రియలీ వెల్. అండ్ ఇంత ఒక మంచి సినిమా తీసుకొచ్చి తెలుగు ఆడియన్స్ ముందు మనం పెట్టడం ఇట్స్ ఈవెన్ ప్రౌడర్ ఫర్ అస్. బికాస్ I think all of India చూస్తే the kind of respect, the kind of motivation and encouragement Telugu audience that you guys give to us actors and to us creators, you will not get anywhere else. So thank you so much for consistently supporting cinema, consistently supporting artists. So big thank you Cheppi. I invite all of you to the theatres. June 14th release అవుతుంది. వెళ్ళి ఒక మంచి సినిమా చూడండి, మనం అందరినీ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.